బంగారి, నాన్న బర్త్డేకి బోల్డ్ అని సర్ప్రైజెస్ ప్లాన్ చేశా. ఎన్నేళ్ల తర్వాత సెలబ్రేట్ చేస్తున్నావు, అస్సలు మిస్ అవ్వకూడదు బంగారి. ఒక్కొక్క మూమెంట్ ని నాన్న సూపర్ గా ఎంజాయ్ చేయాలి. సూపర్ సార్. బంగారి, ఏంటి కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు? జాను నిన్నే కదా బర్త్డే ప్లాన్ చేయమని చెప్పారు, నువ్వు అమ్మకు అప్పగించేశావు. ఇక్కడ నేను ఎంత ఎక్సైటెడ్ గా మాట్లాడుతున్నాను, నువ్వేదో ఊరికే సూపర్ అనేస్తున్నావు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి రవి సార్. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావని అర్థమవుతుంది బంగారి. అవును రవి సార్, రేపు బర్త్డే మావేదే కదా. ఆయన ఆశపడి ఒకటి అడిగారు, అది చేయకుండా అడగని దాని గురించి ఆలోచిస్తుంటే ఏంటి అర్థం సార్? ఇదిగో చూడు బంగారి, అమ్మ జాను ఒక విషయం వద్దు అని చెప్తే అది వద్దు అని. నువ్వు ఇందులో తలదూర్చి చెడ్డ పేరు తెచ్చుకోకు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే. ఆవిడ మన ఇంటికి రాకూడదు. వస్తే బర్త్డే పార్టీలా ఉండదు. మళ్ళీ అందరూ అనవసరంగా గొడవ పడతారు బంగారి. అందుకని ఇక్కడితో ఈ టాపిక్ వదిలేసేవా? నీ మంచి కోసమే చెప్తున్నాను. సరే సార్, అత్తయ్య నా మీద నమ్మకం లేదు అని చెప్తున్నారు, కానీ మీకు నా మీద నమ్మకం ఉందా? ఊరికే ఫార్మాలిటీకి అంతా చెప్పకండి, మీ మనసులో ఉన్నదే చెప్పండి. బంగారి, నాకు నీ మీద నమ్మకం ఉంది బంగారి. నువ్వు చాలా మంచిదానివి. నువ్వు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పలేవు. నీ వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగదు. కొన్నిసార్లు అందరికీ మంచి చేద్దాం అనుకొని నువ్వు అందరి దగ్గర తిట్లు తింటావు. అందులో నీ తప్పే ఉండదు. ఇదిగో చూడు బంగారి, నీ గురించి ఎవరైనా నా దగ్గర తప్పుగా చెప్పినా నేను అది నమ్మను. ఎందుకంటే నాకు నీ గురించి బాగా తెలుసు. రవి సార్, మీరు నన్ను ఇంత నమ్ముతున్నారా? కానీ నేను మీ దగ్గర ఎంత పెద్ద నిజం దాస్తున్నాను. ఖచ్చితంగా నేను నిజం చెప్తే మీరు నాకు సపోర్ట్ చేస్తారని అర్థమవుతుంది. మీరింతగా నా మీద నమ్మకం పెట్టుకున్నారని తెలుసుంటే నేను ముందే మీకు నిజం చెప్పేసి ఉండేదాన్ని. బంగారి, బంగారి, ఏంటి బంగారి, ఏం ఆలోచిస్తున్నావు? చాలా పనుంది, వెళ్ళి చూసుకో. రవి సార్, నేను మీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఏంటి బంగారి, చెప్పు. అది అదేంటంటే అది మీ బుజ్జి అత్తయ్య ఉన్నారు కదా. అవును. ఆవిడ వేరే ఎవరో కాదు బంగారి. ఆవిడ రవి సార్, మీరిక్కడే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళిపోకండి, నేను వచ్చి చెప్తాను. బంగారి. వస్తున్నాను జాన్సమ్మా, ఇక్కడే ఉండండి సరేనా? ఏం చెప్పాలనుకుంటుంది? ఎందుకింత భయపడుతుంది? అది బుజ్జి అత్త గురించి ఏదో చెప్పాలని మొదలుపెట్టింది. ఏమై ఉంటుందబ్బా?